హాయ్ గైస్, ఇవాళ మన సిరీస్లో డే 5. ఈరోజు నేను చాలా సింపుల్ ప్రాబ్లం, అంటే జస్ట్ స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. డైరెక్ట్ ఫంక్షన్ ఉంటుంది, డైరెక్ట్ యూజ్ చేసేయడమే, ప్రాబ్లం ఏముండదు. నేనైతే మరి యాజ్ యూజువల్గా ఆన్లైన్ కంపైలర్ని యూజ్ చేస్తున్నాను. స్క్వేర్ రూట్ కనుక్కోవడం చాలా ఈజీ, మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సో దీంట్లో కూడా మనం సేమ్ నిన్న యూజ్ చేసినట్టే మ్యాథ్ ఫైల్ని ఇంక్లూడ్ చేసేస్తే చాలా సింపుల్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మరి సేమ్ మ్యాథ్ ఫైల్ ఇంక్లూడ్ చేసేస్తే మ్యాథ్ లైబ్రరీని. సో ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్ని స్టార్ట్ రాసేద్దాం. ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం, అదే మనం ఇన్పుట్ తీసుకుందాం. జస్ట్ గివ్ మీ ఏ నెంబర్ టు ఫైండ్ స్క్వేర్ రూట్. ఇక్కడ వేరియబుల్స్ చేసేద్దాం. డబల్ a, b 2, అంటే స్క్వేర్ రూట్ ఒకటి, ఇది ఒకటి అనమాట. జస్ట్ మీకు చూడండి, మీకు అర్థమవుతుంది. స్కాన్ఆఫ్ తీసుకొని దాన్ని స్టోర్ చేసేద్దాం. స్టోర్ ఇన్ ఏ, అంతే. ఇప్పుడు డైరెక్ట్ స్క్వేర్ రూట్ కనుక్కొని చేసేద్దాం. b = sqrt, ఫంక్షన్ ఇదే మ్యాథ్ లైబ్రరీలో ఉంటుంది. ఏ దాన్ని ప్రింట్ చేద్దాం. ఇది ఎందుకు వచ్చింది? ఓకే, యువర్ రిక్వైర్డ్ ఆన్సర్ అనుకోండి. పర్సంటేజ్ ఆఫ్ LF, అది బీలో ఉంది. ఇప్పుడు రన్ అయితే చేసేద్దాం. ప్రోగ్రాంలో ఏ మిస్టేక్స్ అయితే ఉండవు, చాలా సింపుల్ ప్రోగ్రామ్ కదా. ఓకే, గివ్ మీ ఎఫ్ నెంబర్ అంటే మనం 36 ఇద్దాం. 6 అంతే. సో ప్రాబ్లం ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, డైరెక్ట్ SQRT అనే చిన్న ఫంక్షన్తో మనం స్క్వేర్ రూట్ని కనుక్కోవచ్చు. సో చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, డైరెక్ట్ ప్రాబ్లం యూజ్ చేసేయడమే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సీల్ అనేది ఎవరు నేర్చుకుంటారో వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది. అంటిల్ దెన్, ముందు వీడియోస్ చూస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.